గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి, నీటి కేటాయింపులపైనే ప్రధాన అభ్యంతరం, కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం, బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణాలో వాటాను తేల్చేదాకా ఆ 45 టీఎంసీలపై ఎవరి హక్కు లేదని వెల్లడి, కాళేశ్వరం అదనపు టీఎంసీ వార్దా డిపిఆర్లు వెనక్కి, ఈ నిర్ణయంతో తుమ్మిడిహెట్టికి మార్గం సుగమం. ఈ విధంగా పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ వెనక్కి, ఈ విధంగా ఇంకా ఈ కాళేశ్వరం, ఈ విధంగా ఇక్కడ పెండింగ్లో కాళేశ్వరం అదనపు టీఎంసీ వార్దా డిపిఆర్లు కూడా వెనక్కి, బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణాలో వాటాను తేల్చేదాకా ఆ 45 టీఎంసీలపై ఎవరికి హక్కు లేదని వెల్లడి. ఈ విధంగా కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులపైన ప్రధాన అభ్యంతరాలు. ఈ విధంగా ఈ నిర్ణయంతో తుమ్మిడిహెట్టికి మార్గం సుగమమైనట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. తండ్రి కొడుకులు నేరగాళ్లు, కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి. ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్టా. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే లొసగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ఫార్ములా ఈ స్కామ్లో 600 కోట్లు త్వరలో చెప్తా. సభలో అరవకుంటే హరీష్కు ఇంట్లో దెబ్బలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ విధంగా కేసీఆర్ కేటీఆర్లు ఇక్కడ అత్యంత నేరాలకు పాల్పడ్డారు గత 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని, ధరణి పేరుతో ప్రభుత్వ భూముల్ని విదేశీయులకు అప్పచెప్పారు. ఈ విధంగా అది ధరణి కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే లొసగులు తెలిసి, ఈ విధంగా ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే అప్పచెప్పారంటే ఆయన చేతుల్లోనే మోసాలన్నీ జరిగినాయి. ఈ విధంగా విదేశీయులకు ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఈ విధంగా సభలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా హరీష్ రావు సభలో అరవకుంటే ఇంట్లో దెబ్బలు పడతాయి అన్నట్టుగా కూడా ఇది అందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు నిజాలు చెప్తుంటే అన్నట్టుగా హరీష్ రావును ఉద్దేశించి కూడా మాట్లాడుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడ, చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం. స్పీకర్ వైపుగా కాగితాలు పుస్తకాలు విసిరివేత. విపక్షం దిశగా చెప్పు చూపిన ఎమ్మెల్యే శంకర్. చూసుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు. 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ వాకౌట్. గందరగోళం మధ్య భూభారతి బిల్లు ఆమోదం. ఈ విధంగా ధరణి ప్లేస్లో భూభారతి బిల్లు గందరగోళాల మధ్య, ఆందోళనల మధ్యనే ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీలో. ఈ విధంగా ఒకరికొకరు ప్రతిపక్షాలు అధికార పార్టీలు మధ్య తీవ్ర నిరసనలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఒకరిపై ఒకరు వాదించుకున్నట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీలో. ఈ విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్ కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్ని అంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు. ఒడిశా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై జైలు జీవితం గడిపిన అధికార నేరగాళ్లకు ధరణి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దీంతో ఎవరి భూమినైనా ఎవరి పేరుపైనైనా బదలాయించే అధికారం వారికి లభించిందని అన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడు గాదే శ్రీధర్ రాజుదే కీలక పాత్ర అని చెప్పారు. తండ్రి కొడుకులు నేరగాళ్ళని వారు చేసిన నేరాలకు శిక్షించాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ అధ్యయనం చేయాలని అన్నారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ధరణి గురించి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల పాత్ర గురించి వివరించారు. తన మేధస్సునంతా రంగరించి ఎంతో శ్రమించి ధరణిని ప్రవేశపెట్టానని, 80,000 పుస్తకాలు చదివిన మేధావి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అనేవారు. ఆయన మాటలో ఆత్మవిశ్వాసం చూసి ఎంపీగా ఉన్నప్పుడు నాకు కూడా నిజమేనేమో అనిపించింది. భూ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందేమో అని అనిపించింది. అధికారంలోకి వచ్చాక ధరణిని అధ్యయనం చేస్తుంటే అసలు లోగుట్టంతా బయటపడింది అని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా విధంగా ధరణి పోర్టల్ను క్రియేట్ చేసి కేసీఆర్, సీఎం మాజీ మంత్రి కేసీఆర్ అప్పటి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ధరణి పేరుతోటి ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని, ఇతర రైతుల భూముల సమాచారాన్ని కూడా విదేశీయులకు అమ్ముకున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ విధంగా కేటీఆర్, కేసీఆర్వి మొత్తం నేరగాళ్ల చరిత్ర, ఈ విధంగా నేరగాళ్లను పక్కన పెట్టుకొని గత ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు చేసిన ధరణి పేరుతో ఇక్కడ రైతుల సమస్యలను తీర్చడానికి తయారు చేసినాం. అదేవిధంగా 80,000 పుస్తకాలు చదివి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నట్టుగా మాట్లాడిన దానికి నేను నిజంగానే నమ్మిన అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక
లోగుట్టులు అన్నీ తెలుస్తున్నాయి అన్నట్టుగా ధరణి భాగవతం అంతా అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ధరణి గురించి కాపలా కుక్కలు కాదు వేట కుక్కలు, గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఆడిట్, భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టం, విస్తృత చర్చలతో తెచ్చాం మంత్రి పొంగిలేటి. విధంగా కాపలా కుక్కలు కాదు వేట కుక్కల్లా గత ప్రభుత్వంలో పనిచేసారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా భూభారతి చట్టం ప్రజల నిజమైన చట్టం అని ఇక్కడ ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఆడిట్, ధరణిపైనే కాదు గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారని బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ విధంగా ధరణి కాదు ఆర్థిక అవకతవకలపై కూడా ఆడిట్ నిర్వహిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన నిర్వహించిన కార్యకలాపాలపై ఆడిట్ నిర్వహిస్తున్నాం అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. రైతు భరోసాపై నేడు శాసనసభలో చర్చ, పథకంపై సీఎం ప్రకటన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. రైతు భరోసాపై ఈరోజు శాసనసభలో చర్చించి పథకంపై సీఎం ప్రకటన ఇస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంత ఇస్తాం అన్నట్టుగా కూడా పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అసెంబ్లీలో ఈరోజు శాసన మండలిలో వాయిదాల పర్వం, కేటీఆర్పై కేసు ఎత్తేయాలని బీఆర్ఎస్ పట్టు, వెల్లోకి తీసుకెళ్లిన ప్రభుత్వ తీరుపై ధ్వజం. ఈ విధంగా వెల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ తీరుపై ధ్వజం. కేటీఆర్పై కేసు నమోదు చేసిన కారణంగా బీఆర్ఎస్ నాయకులు శాసన మండలిలో ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ కేటీఆర్పై కేసు నమోదు చేసిన దాన్ని 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు, ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఈరేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్పై విచారణ 27కు వాయిదా, జరగని ఒప్పందానికి ముందే చెల్లింపుల, గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది. విదేశీ సంస్థకు చెల్లింపులో తీవ్రమైన ఉల్లంఘనలు, రేసులో లాభాలొస్తే స్పాన్సర్ వెళ్ళిపోతారా ఏజీ. రాజకీయ వ్యక్తిగత కుట్రతోనే కేటీఆర్పై కేసు, హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఫార్ములా ఈరేస్తో 110 కోట్ల లాభం, 14 నెలల కిందటి అంశంపై ఇప్పుడు కేసా. రేసు రద్దవకుండా నాటి సర్కారే ముందుకొచ్చింది. అరెస్టు సహా తదుపరి ప్రాసీడింగ్స్పై స్టే ఇవ్వండి, కేటీఆర్ తరపున సుప్రీం న్యాయవాది సుందరం. ఈ విధంగా కేటీఆర్ తరపున సుప్రీం న్యాయవాది హైకోర్టులో ఈ విధంగా వాదించినట్టు చూసుకోవచ్చు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కేసా. ఒకవేళ కంపెనీకి లాభాలు వస్తే ఆయన ఎందుకు వదిలేసిపోతాడు, ఈ రేస్ వ్యవహారాన్ని ఎందుకు నిర్వహించలేదు కంటిన్యూగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వ్యక్తిగత రాజకీయంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ హైకోర్టులో సుప్రీం న్యాయవాది సుందరం మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కేటీఆర్ తరపున ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది. ఈ కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు, విచారణ జరిపే అవకాశం అర్హత ఉంది కానీ ఇక్కడ అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ ఏసీబీకి ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్కు నోటీసులు అందజేసింది హైకోర్టు. అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్పై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కస్ నడుపుతున్నట్లుంది. రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా. ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకి ఇచ్చాం, గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి కేటీఆర్. విధంగా ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకి ఇచ్చినామని చెప్తున్నారు. ఈ విధంగా ఈకార్ఎస్ వ్యవహారంలో రూపాయి కూడా దొరకని కేసు, దానికి ఇక్కడ ఏసీబీకి అప్పగిస్తారా కేసు, ఏసీబీ కేసు అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్. ఈ విధంగా అప్పుల నుంచి దృష్టి మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఈ ఫార్ములా కేసు కార్ రేస్ వ్యవహారాన్ని బయటికి తీసుకొస్తుంది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సర్కస్ నడుపుతున్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్పై ఈడీ కేసు, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ కేటీఆర్ A1 1-2 రోజుల్లో నోటీస్, కోర్టులో క్యాష్ పిటిషన్. నేడో రేపో ఏసీబీ విచారణ, కేటీఆర్కు నోటీసులు. ఈ విధంగా ఏసీబీ కేసుతో పాటు ఈ విధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ విధంగా ఈడీ కూడా కేసీఆర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ చూడొచ్చు మనం. జోస్ అలుకాస్, ఏ ట్రెడిషన్ ఆఫ్ ఫైన్ జ్యువెలరీ, ద డైమండ్ ఫెస్టివల్
నిత్యారయ సెలబ్రేషన్ ఇన్ డైమండ్. ఈ విధంగా జోసాల్కాస్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. బాధ్యతాయుత ప్రమోషన్ అనేది పూర్తి స్థాయి శ్రద్ధతో ప్రారంభమవుతుంది. తనికెళ్ల బర్న్. ఈ విధంగా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి సరికొత్త వాణిజ్య ప్రకటనలో న్యాయ నిర్దేతగా ఇక్కడ తనికెళ్ల బర్నితో యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.